మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి దయగల మా ప్రభువాని బంగారు పదాలకు లేఖన వందనాలు స్తుతులు స్తోత్రములు గతించిన రాత్రంతని రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము అంతా ప్రభావాలు పొందమని వేసినాము నడుచున్నాను తండ్రి. ఆమె ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలు నిజంగా ఏర్పాటు చేయని దేని వాక్య భాగము ఆది కాండము 36వ అధ్యాయము 9 నుంచి 19 వచనాలు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 36వ అధ్యాయము 9 నుంచి 19 వచనములు ఈ విధంగా రాయబడింది. సేయూరు మన్యములో నివసించిన ఏదోమీయులు తండ్రి అయిన యాషావు వంశావళి ఇదే. ప్రియమైన బిడ్డలారా, సేయూరు మన్యములో అనే ప్రాంతంలో నివసించిన ఏదోమీయుల తండ్రి అయిన అంటే ఏసావు యొక్క వంశావళి ఇది. ఏసావు యొక్క కుటుంబము, తన భార్యలు, వారికి కలిగిన బిడ్డలు, వారికి ఇవ్వబడిన నాయకత్వాలు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఏసావు కుమారుల పేర్లు ఇవే. ఏసావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫాజు, ఏసావు భార్య అయిన బాసెమాతు కుమారుడగు రగుయేలు, ఎలీఫాజు కుమారుడును తేమాను, ఓమారు, సెప్పో, గాతాము, కానాజు, తిమ్నా, ఏసావు కుమారుడైన ఎలీఫాజునకు ఉపపత్నులు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఏసావు యొక్క వంశావళిలో ఏసావు యొక్క భార్యలు, వారికి కలిగిన బిడ్డలు, ఏసావు యొక్క ఉపపత్నులు, వారికి కలిగిన బిడ్డలు, ఈ విధంగా వారిని గురించి వాక్యము సెలవిస్తూ ఏసావు యొక్క వంశావళిలో దేవుడు వారిని ఆశీర్వదించి దీవించినప్పుడు ఆ కలిగిన పేర్లను బట్టి మరి ఎలీఫాజు మొదటివాడిగాను, మరి ఆదా యొక్క కుమారుడిగా అతడున్నాడు. మరి ఇక్కడ ఏసావు భార్య అయిన బాసెమాతు మరి కుమారుడు రగుయేలు ఒకడు ఉన్నాడు. ఇక్కడ బాసెమాతుకేమో రగుయేలు కలిగాడు. ఈ విధంగా ఎలీఫాజు కుమారులు తేమాను, ఓమారు, సెప్పో, గాతాము, కానాజు. ఇక్కడ ఎలీఫాజు యొక్క కుమారులు, ఎలీఫాజు యొక్క కుటుంబాన్ని ఇక్కడ మళ్ళీ చూడగలం. అంటే యాసావు యొక్క కుమారులైన ఎలీఫాజుకి కలిగిన కుటుంబం ఇది. ఎలీఫాజు కుమారులు తేమాను, ఓమారు, సెప్పో, గాతాము, కానాజు, తిమ్నా, యాసావు కుమారుడైన ఎలీఫాజుకు ఉపపత్నులు. ఇక్కడ ఎలీఫాజు కుమారులు కలిగిన బిడ్డలో ఆ తరువాత మరి ఈ తేమాను, ఓమారు, సెప్పో, గాతాము, కానాజు, ఈ తిమ్నా, మరి వీరు ఏసావు కుమారుడైన ఎలీఫాజునకు ఉపపత్నులు. ఇక్కడ వారి బిడ్డలు, వారి బిడ్డలకు కలిగిన కుటుంబాలు, వారికి కలిగిన ఉపపత్నుల గురించి కూడా త్రాయబడి ఆమె ఎలీఫాజుకు అమాలేకును కనెను. వీరు ఏసావు భార్య అయిన ఆదా కుమారులు. అంటే ఎప్పుడైతే ఏసావు వంశావళిలో మరి ఆదా అంటే మొదటి భార్య ఎవరవుతుందో ఆమె బిడ్డలను బట్టి కుటుంబాలను బట్టి ఇక్కడ రాయబడింది. రెండోది రగుయేలు కుమారులు నహాతు, జరాహు, హమ్నా, మిజ్నా. వీరు ఏసావు భార్య అయిన బాసెమాతుకు కుమారులు. వీరు మరి రగుయేలు కుమారులుగా మరి వారి యొక్క సంతానముగా ఈ నహాతు, జరాహు, షమ్నా, మిజ్నా వీరు ఏసావు యొక్క భార్య అయిన బాసెమాతుకు కుమారులు. కాబట్టి ఇక్కడ ఏసావు భార్యయు సిబ్యోను కుమార్తెయునగు అనా కుమార్తెయునైన అహోలీబామ కుమారులు ఎవరనగా ఆమె ఏసావునకు కనిన యూషు, యాలాము, కోరాహు. ఇక్కడ ఈ ఎలీఫాజు యొక్క అహోలీబామ ఈ యొక్క మూర్య భార్య ఎవరైతే ఉందో ఆమె యొక్క కుటుంబాన్ని, కుమారులను గురించి ఇక్కడ రాయబడింది. ఏసావు భార్య యొక్క సిబియోను యొక్క కుమార్తెయునుగు ఈ అహోలీబామ ఈ సిబ్యోను యొక్క కుమార్తెగా రాయబడి ఆనా
కుమారుడైన అహీలాబాముకు కుమారులు ఎవరిల్లో? వీరిని గురించి రాయబడిన మాట ఇక్కడ కానానీయులు అంటే ఏసావు యొక్క కనిన మరి బిడ్డలుగా యాషు, యాలాము, కోరాహు. వీరు మూడవ భార్య యొక్క సంతానంగా వారి కుటుంబాలుగా రాయబడింది. ఏసావు కుమారులలో వీరు నాయకులు అంటే నాయకత్వం కలిగిన వ్యక్తులు ఎవరంట? ఏసావు కుమారుడైన ప్రథమ కుమారుడైన ఎలీఫాజు అంటే మొదటి భార్య కుమారుడైన ఎలీఫాజు కూడా నాయకుడు, తేమాను కూడా నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, మరి కానాజు నాయకుడు. వీరు వారికి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి, నాయకత్వాన్ని బట్టి వారు ఆ దినాలలో వారు ఏసావు యొక్క సంతానంగా అంటే ఏసావు యొక్క సంతానాన్ని గురించిన వ్రాయబడిన మాటలు ఇక్కడ మనం చూడగలం. అయితే కోరాహు నాయకుడు, గాతాము నాయకుడు, మళ్ళీ అమాలేకు నాయకుడు. వీరు ఏదోము దేశమందలి ఎలీఫాజు నాయకులు. వీరు ఆదాము కుమారులు అంటే మొదటి భార్య యొక్క సంతానము, వారి బిడ్డలు కూడా నాయకత్వ లక్షణాలు కలిగిన వారిగా, మరి ఏదైతే దేవుడు ఏసావును ఆశీర్వదించాడో ఆ బిడ్డల యొక్క ఆస్తి, వారికి ఉన్న సంపద అది విస్తరించి వారు ఈ విధంగా మరి ముందుకు కొనసాగిన వారై ఉన్నారు. అయితే వీరు ఏసావు కుమారుడైన రగుయేలు కుమారులు ఎవరు? నాహోతు, నాయాకుడు, జరాహు. నాయాకుడు హమ్నా, నాయాకుడు మిజ్నా, నాయాకుడు అంటే వీళ్ళందరి యొక్క నాయకత్వాలు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? నాయకత్వం కలిగిన లక్షణాలు కలిగిన కుమారులు అంటే బలశూరులు, శక్తిమంతులు. దేవుడు వారికి ఇచ్చిన ఆ సామర్థ్యాన్ని బట్టి ఆ యొక్క లక్షణాలు కలిగిన వారిగా వీరిని ఇక్కడ మనము చూడగలం. ఇక్కడ ఎవరైతే వీరు ఏసావు కుమారుడైన రగుయేలు కుమారులు ఉన్నారో ఎవరో? నహాత్ ఒక నాయకుడిగాను, జరాహు ఒక నాయకుడిగాను, షమ్మా ఒక నాయకుడిగాను, మిజ్జా ఒక నాయకుడిగా. వీరు ఏదోము దేశమందు రగుయేలు సంతానముగా నాయకులు. ఈ యొక్క బిడ్డలుగా కుటుంబాలుగా వీరందరూ మరి ఏసావు యొక్క వంశావళిగా రాయబడ్డారు. అంత మాత్రమే కాదు, వీరు ఏసావు భార్య అయిన బాసెమాతు కుమారులు ఎవరంట? వీరు ఏసావు భార్య అయిన అహలీబామ కుమారులు. యాషు నాయకులు, యగ్లాము నాయకుడు, కోరాహు నాయకుడు. వీరు అనా కుమార్తెయునగు ఏసావు భార్యయునైన అహలీబామ పుత్ర సంతానపు నాయకులు. కాబట్టి ఇక్కడ భార్యలు, వారి యొక్క ఉపపత్నులు, వారి కుమారులు, వారికి కలిగిన కుటుంబాలు, వారికి ఉన్న నాయకత్వ లక్షణాలు ఇవన్నీ దేవుని యొక్క ఆశీర్వాదాలను బట్టి, దేవుని యొక్క దీవెనలను బట్టి మరి ఏసావు యొక్క సంతానంగా, వంశావళిగా ఇక్కడ మనము చూడగలం. అందుకే అంటాడు ఏదోము ఏసావు కుమారులు వీరు వారి వారి సంతానపు నాయకులు. వీరు అంటే బిడ్డల యొక్క నాయకత్వం. ఈ నాయకత్వ లక్షణాలు కలిగిన వారిగా మరి ఏసావు యొక్క కుటుంబము, వంశావళి ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క మరి ఇస్సాకు బ్రతికినప్పుడు మరి ఆ దినాల్లో మరి అతడు ఏదైతే 180 సంవత్సరాలు బ్రతికాడో ఆ తర్వాత వారి పితరుల గురించి వారి గురించి రాయబడిన తర్వాత మరి ఇక్కడ ఏదోము ఏసావు వంశావళిగా మరి ఏసావన్న ఏదోమనగా ఒకటే అని చెప్పబడి మరి 36 అధ్యాయం 1-8 వరకు మనం చూసాం. అక్కడ వారి భార్యలు, వారి ఉపపత్నులు, ఇప్పుడు వారి భార్యలు ఉపపత్నులు కలిగిన సంతానాలు, వారికి కలిగిన నాయకత్వాలు ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు రాయించాడంటే వంశావళి, దేవుని చేత దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డ కుటుంబాలుగా వారు ఉన్నారనే విషయాన్ని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీవు ప్రేమించి ఆశీర్వదించి వర్ధిల్లజేసి అబ్రహామును, ఇస్సాకును, మరి యాకోబు యొక్క కుటుంబాన్ని, బిడ్డలను, యాసావు యొక్క సంతానాన్ని, వారికి కలిగిన భార్యలను, బిడ్డలను, ఉపపత్తులను, వారి బిడ్డలను మీరు వర్ధిల్లజేసి వారికి ఇచ్చిన నాయకత్వ లక్షణాలను బట్టి వందనాలు. నిజమైన ఆయన, నీ ప్రేమయందు, నీ దయయందు, నీ కృపయందు వారి వర్ధిల్లుచు, నీ యందు విశ్వాసములో వారు జీవించిన విధానాన్ని బట్టి వందనాలు. నేడు మేమును ఆయన నీ యందు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి,
అట్టి భయభక్తులు కలిగి నీ యందు జీవించగలుగుట కట్టి మాకు నీ సహాయం మాకు దయచేయండి. నేడు దిన వాక్య భాగాలను బట్టి నాయన మేమును నాయన నీ యందు నమ్మిక కలిగి విశ్వాసము కలిగి నీలో జీవించగలిగిన కృప మాకు దయచేయండి. బలహీనం ప్రభావ బలపరచండి, రోగులం ప్రభావ స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరు నశించగా అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యంలో చేయగలిగిన కృప దయచేయమని, దిన దీవెనలతో నింపమని, దిన పరిచర్ల సేవలో మీ సన్నిధి మాపై నుంచమని, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుదనాడు మాకు దయచేయము. మనల్ని అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేగాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతుడైండి సంరక్షించనుగాక. ఆమేన్.